పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మార్చి 30తో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో కేంద్రం గడువు ముగియనుంది. ఇక మావోయిస్టు పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 90% పైగా మావోయిస్టు పార్టీ కనుమరుగైంది. దేవ్జీ సహా పార్టీ అగ్రనేతలు లొంగిపోయారు. పలు రాష్ట్రాల్లో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ నేపథ్యంలో వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా అజ్ఞాతంలో అగ్రనేత గణపతి ఉన్నారు. గణపతి లొంగుబాటు ఎప్పుడు? 10 రోజుల్లో మిగిలిన వారు లొంగిపోతారా? డెడ్ లైన్ మరోసారి పెంచుతారా అనేది కూడా ఒకంత కీలకంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఆ డెడ్ లైన్ లోపల పూర్తిగా జీరో మావోయిస్ట్, అంటే మావోయిస్ట్ రహిత దేశంగా భారతదేశాన్ని మేము ప్రకటిస్తామని చెప్పిన దాని ప్రకారం 90% అయితే సక్సెస్ అయినటువంటి పరిస్థితి. మరో 10% ఉంది. ఆ 10% కూడా మరో 10 రోజుల్లో ముగియబోతోంది. ఏంటి, సక్సెస్ అవుతారా లేకపోతే డెడ్ లైన్ని గణపతి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి, ఆ డెడ్ లైన్ని ఏమైనా పెంచేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఈ 10 రోజుల్లోనే అనుకున్నది సాధిస్తారా అనేటువంటి పరిస్థితి? అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో మొత్తం దేశం కూడా మావోయిస్టు రహిత దేశంగా అవతరించడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ మార్చ్ 31 కల్లా. సో ఇది మొత్తం కూడా ఒక్క మావోయిస్టు అనే పర్సన్ కూడా యాక్టివ్ మావోయిస్ట్గా ఉండకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం. దాంతోపాటు వాళ్ళు చేస్తున్నటువంటి 2024 నుంచి కూడా చేస్తున్నటువంటి ఈ మొత్తం ఆపరేషన్ కగార్ 1, ఆపరేషన్ కగార్ 2, ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2 నడుస్తూ ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్లు నడుస్తూ ఉన్నాయి. కర్రగట్టల్లో ఇప్పటికీ దాదాపు 5,000 నుంచి 8,000 మంది పోలీసులతో కూడా పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కావచ్చు, ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. సో ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టు కదలికలు ఉన్నాయి. సో ఆ ఏరియాల్లో పెద్ద ఎత్తున కూబింగ్ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇంకా దాదాపు ఒక 500 లోపు మరి మావోయిస్టులు ఉండొచ్చు. దేశమంతా కూడా మరి ఒక 500 మంది మావోయిస్టులు ఉండొచ్చు. చిన్న క్యాడర్, పెద్ద క్యాడర్ అనేది చూస్తే మొత్తం పెద్ద క్యాడర్లో ప్రస్తుతానికి కీలక నేతలు అందరు లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, ఆశన్న కావచ్చు, మల్లోజుల కావచ్చు, ఇట్లా అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో వాళ్ళ శకం అంతా ముగిసిపోయింది. ప్రస్తుతం గణపతి ఒక్కడే మిగిలి ఉన్నాడు. గణపతికి కూడా మరి వయసు రీత్యా ఆయన మొత్తం కూడా వయసు సహకరిస్తలేదు కాబట్టి ఆయన పార్టీని కూడా నడిపే అవకాశం లేనప్పటికీ ఆయన ఒక్కడు లొంగిపోతే మరి అయిపోతుంది అనేది మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్. కానీ ఎందుకు ఇంకా లేట్ అవుతుంది? సో గణపతి ఆ మధ్యకాలంలో ఒక 1 వీక్ బ్యాకే మనం చూసినాం. వీళ్ళందరూ దేవ్జీ వీళ్ళందరూ లొంగిపోయినప్పుడు కూడా గణపతి కూడా ఇంకొక వారంలోపు లొంగిపోతారు అనేది మరి అంటే స్పెక్యులేషన్స్ వచ్చినాయి. కానీ ఇంకా గణపతి ఎందుకు లొంగిపోవట్లేడు? ఒకవేళ గణపతి లొంగిపోతే కనుక దాదాపు ఆపరేషన్ కగార్, అలాగే ఏదైతే ఈ మావోయిస్టు రహిత దేశం, రాష్ట్రాలు కూడా అవతరించే అవకాశం ఉంది. మరి డెడ్ లైన్ దగ్గర పడుతున్నప్పటికీ మరి ఈ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు ఇంకొక 7 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. సో దేశం మొత్తం కూడా దాదాపు ఒక 500 మంది కంటే తక్కువే మావోయిస్టులు ఉన్నారు. దాంట్లో కీలక నేతలందరూ లొంగిపోయారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పార్టీని నడపడానికి ఎవరు కూడా లేని సిచ్యువేషన్ ఉంది. సో మరి ఈ 10 రోజుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ లొంగిపోతారు? నిన్న కూడా మహారాష్ట్రలో కొంతమంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఒక 11 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. మొన్న 11 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. అంటే కీలక లీడర్లు, డివిజన్ కమిటీ మెంబర్స్ కావచ్చు, ఏరియా కమిటీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తో దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టులు కూడా లొంగిపోతూ ఉన్నారు. కానీ డెడ్ లైన్ లోపు మార్చి 31 లోపు లొంగిపోతారా? ఎందుకంటే ఇటు ప్రభుత్వం కూడా కొంత ఫోకస్ అనేది యుద్ధం నడుస్తుంది కాబట్టి అటు సైడు మరి యుద్ధ సమయాల్లో ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలాగైనా మారచ్చు కాబట్టి ఇటు మొత్తం గణపతి అనారోగ్యంతో ఉన్నారు, నేపాల్లో ఉన్నారనేటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటి మాట తనకు తానుగా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే దేశంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఉనికిని కోల్పోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిని తిరిగి తీసుకొచ్చేటువంటి క్రమం కాదు, మావోయిస్టు పార్టీని నిద్రావస్థలోకి తీసుకెళ్తున్నారు తప్ప కంప్లీట్గా కనుమరుగు చేసే పరిస్థితులు
ఉండవని కూడా ఒక 10% ఉన్నటువంటి మావోయిస్టుల విషయంలో అక్కడక్కడ వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, మాటలు కావచ్చు, వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? అనుకున్న డెడ్లైన్ లోపల మార్చి 30 ఏదైతే పెట్టుకున్నారో గణపతిని కూడా రప్పించి లొంగిపోయేటువంటి క్రమం, లేకపోతే ఎన్కౌంటర్కు సంబంధించి కూడా చేయబోతున్నారని కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా సత్య. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు ఫైనల్గా? డెఫినెట్గా మీరు అన్నట్టు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గణపతి ఆయనకి హెల్త్ సహకరించట్లేదు, వయసు రీత్యా కూడా మరి ఆయన మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే దేవుజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, అలాగే బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా నక్సలిజం అంతం వైపు కాదు, ముఖ్యంగా వీళ్ళందరూ వేరే వేరే ఒడిశాకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కర్రెగుట్టల నుంచి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా, అలాగే జనజీవన స్రవంతిలో కలిసిపోకుండా కొంత దూరం అంటే మావోయిస్టు ప్రభావితం రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సెటిల్ అయ్యి అక్కడ అసలు సిచ్యువేషన్ ఏముంది, సో ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేసి కొత్త వ్యూహంతో, మావోయిస్టుకు సంబంధించి కొత్త వ్యూహంతో, కొత్త నినాదంతో వీళ్ళందరూ కూడా మరి వద్దామని అనుకున్నారు. సో ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ అందరూ కూడా చాలా క్రూషల్గా పనిచేసి, చాలా మంచిగా పనిచేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో రాజిరెడ్డి కూడా అదే అన్నాడు, మావోయిజం అనేది ఎప్పుడు కూడా మరి దానికి అంతం ఉండదు, ఏదో రకంగా బయటికి వస్తూనే ఉంటుంది, మావోయిజాన్ని అంతం చేసే శక్తి ఎవరికి లేదంటూ కూడా ఆయన డీజీపీ ముంగట్నే అన్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. కానీ పార్టీని అప్పటి సిద్ధాంతాలను మొత్తం కూడా తుడిచిపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పటి సిద్ధాంతాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. కాబట్టి ఆ సిద్ధాంతాలను మార్చుకొని కనుక మళ్ళీ రాజ్యాంగం వైపు, రాజ్యాంగ రీతిలో మరి పోరాటం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి, ఈ 10% మంది, ఇంకొక దాదాపు 500 మంది ఉన్నారు, ఆ 500 మంది కూడా మరి వచ్చి లొంగిపోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సో ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి లాస్ట్ డే లేదంటే 30 తారీఖు, మార్చి 30 తారీఖు, మార్చి 29 తారీఖు మరి గణపతిని నేపాల్ నుంచి తీసుకొస్తారా, మరి అసలు వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి సోర్స్ ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. సో గణపతితో పాటు ఒకేసారి మొత్తం అందరినీ కూడా మరి కేంద్రం హోంశాఖకు సంబంధించినటువంటి అమిత్ షా దగ్గర లొంగిపోతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లొంగిపోకపోతే కనుక దీన్ని మరి పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 95% విజయం సాధించింది. ఇంకొక కొంతమందే ఉన్నారు. కాబట్టి చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మార్చి 30తో ఆపరేషన్ కగార్ డెడ్లైన్ అయితే ముగియనుంది. మరో 10 రోజుల్లో కేంద్రం గడువు అయితే ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 90% పైగా మావోయిస్టు పార్టీ కనుమరుగైంది. దేవ్జీ సహా పార్టీ అగ్రనేతలు లొంగిపోయినటువంటి పరిస్థితి. పలు రాష్ట్రాల్లో అజ్ఞాతంలో మావోయిస్టులు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు అగ్రనేత గణపతి. ఇక గణపతి లొంగుబాటు ఎప్పుడనే కీలక ప్రశ్న తలెత్తుతోంది. 10 రోజుల్లో మిగిలిన వారు లొంగిపోతారా అనేటువంటిది, అలాగే డెడ్ లైన్ మరోసారి పెంచుతారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చూడాలి ఈ 10 రోజుల్లో ఏం జరుగుతుందనేది.